చూడకుండా తుస్సుమని వెళ్ళిపోయాడు. నేను అడుగుతున్న గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు గవర్నర్ గారిని కలిశారు, కలవటంలో తప్పు లేదు. మేము కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు చాలా సార్లు కలిసాము. మా అధినేత కూడా అప్పుడప్పుడు గవర్నర్ గారిని కలిసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత గవర్నర్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, ఏమి చెప్పాము, దానికి గవర్నర్ గారు ఎలా స్పందించారు, ఈ విషయాలన్నీ కూడా పాత్రికేయులకు చెబుతారు, ప్రజలకు తెలుస్తుంది. తద్వారా మీరేంటి గప్చికి వెళ్ళిపోయారు? ఇదేమన్నా మీ పర్సనల్ ట్రిప్పా? మాజీ ముఖ్యమంత్రిగా, శాసనసభ్యుడిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా అఫీషియల్ ట్రిప్పా? గవర్నర్ గారిని కలిసింది మీ పర్సనల్ ట్రిప్పా? రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఒక శాసనసభ్యుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా వెళ్ళారా? ఆ విషయం అని చెప్పాలి కదా. ఎందుకు ప్రెస్ని ఫేస్ చేయటానికి మీరు భయపడతారు? వై యు ఆర్ షివరింగ్ టు ఫేస్ ది ప్రెస్? దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. నేను ప్రశ్నలు మీకే సంధిస్తున్నా. నేను బాగా దొరికారు. అంతకుముందు అయితే మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడటానికి అవకాశం రాలా నాకు, ఎందుకంటే మీరు ఎప్పుడు బయటకు రాలి. ఇప్పుడు వచ్చారు బయటికి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమి చెప్పారు గవర్నర్ గారికి? చెప్పాలి కదా, ప్రెస్కి, ప్రజలకు తెలియాలి కదా. లేదండి నేను ఊరికే వెళ్ళానండి, మా శ్రీమతి గవర్నర్ గారి రాజ్భవన్ చూస్తానంటే తీసుకెళ్ళాను, తప్పులేదు. లేకపోతే మా కార్యకర్తలు రాజ్భవన్ ఎలా ఉంటుందో చూస్తామన్నారండి, తీసుకెళ్ళానంటే తప్పులేదు. లేకుంటే ఎవరి మీదో ఫిర్యాదు చేయడానికి వెళ్ళామండి, ఆ ఫిర్యాదులు చిట్టా ఇది అని చెప్పడంలో తప్పులేదు. మీరెందుకు ఏ విషయం చెప్పలేదు? తుర్రమని ఎందుకు వెళ్ళిపోయారు? తుపాకీ కూడా దొరకకుండా కారణం చెప్పండి, సమాధానం చెప్పండి. రాష్ట్ర ప్రజలు ఉత్కంఠతో చూస్తారు కదా. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళారు, ఈయన ఏం చెప్పారు గవర్నర్ గారికి, గవర్నర్ గారు ఏమన్నారు, ఏం ఫిర్యాదులు చేశారు, లేకపోతే ఎందుకు వెళ్ళారు, ఏం జరుగుతుంది అని అంటారు కదా. పోనీ గవర్నర్ గారిని కలిసి, పత్రికా సోదరుల, ఐ వుడ్ లైక్ టు డ్రా యువర్ అటెన్షన్, ఒక్కసారి నా కళ్ళకు చూడ. ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకొక కొంత ల్యాండ్ మంజూరు చేయటం, అక్రాస్ ది స్టేట్ ఇష్టానుసారం ల్యాండ్స్ ఎస్ఐపిబిలో అనుమతులు ఇస్తూ జీవోలు ఇవ్వటం అన్నటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైనటువంటి అంశం. ఎందుకు ఇంత చర్చనీయాంశమైందో ఒకసారి మనందరం కూడా గమనిద్దాం. ప్రజలందరూ కూడా ఈ వాస్తవాలు తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తాం, కొత్త కొత్త కంపెనీలు తీసుకొస్తాం అన్నటువంటి మాటల వెనుక దాగున్నటువంటి అవినీతి, వేరియస్ ఆర్గనైజేషన్స్ని ఈ రాష్ట్రానికి రప్పిస్తాం అన్నటువంటి వాగ్దానాల వెనుక జరుగుతున్నటువంటి తెర వెనుక భాగవతం ఒకసారి ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఒకసారి మనం ఈ లుల్లు మాల్స్ గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. మనం అసలు ప్రభుత్వం పని ఏంటి? లుల్లు గ్రూప్ అనేది ఏం పెడుతుందండి? ఒక షాపింగ్ మాల్ పెడుతుంది. షాపింగ్ మాల్లో ఎన్ని వేల ఉద్యోగాలు వచ్చేస్తాయి? జస్ట్ ఇమాజిన్. షాపింగ్ మాల్తో పాటు ఇంకే ఉంటాయి, సినిమా థియేటర్లు ఉంటాయి, లేకపోతే కన్వెన్షన్ హాల్స్ యాడ్ చేస్తారు, దానికి ఇంకోటి రెస్టారెంట్స్ యాడ్ చేస్తారు. రెగ్యులర్గా జరిగేటటువంటి మాల్లో ఉండే యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే కదా, ఇంతకంటే పెద్ద విచిత్రం ఏముండదు కదా. ఆ కేరళలో ఒక లుల్లు మాల్ చూశాను నేను. అక్కడేముంది, అందులో ఎక్స్ట్రా ఒక స్కేటింగ్ రింక్ ఉంది, ఐస్ స్కేటింగ్ రింక్ ఉంది, వాట్ ఎవర్ ద థింగ్స్ మేబీ. అక్కడ పనిచేసేటటువంటి వాళ్ళు ఎవరుంటారు? లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు లుల్లు మాల్లో ఉన్నాయా? ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్. లక్షల్లో జీతం వచ్చేటటువంటి ఉద్యోగాలు ఏదైనా ఒక షాపింగ్ మాల్లో కల్పించబడేటటువంటి అవకాశం ఉందా అని నేను అడుగుతా ఉన్నాను.
Southeast Asia, we offer an unmatched logistical advantage. We are deeply focused on becoming a hub for India's future industries. From technology to electronics to energy, we are creating an ecosystem where investment is easy, talent is abundant, and the government is an active enabler. So once you sign with Andhra Pradesh, it is no longer your project, it is our project, and I'll give 3 specific examples of this. When ArcelorMittal was deciding on which state to enter in India, all it took was one Zoom call with Aditya Mittal to convince him to come to Andhra Pradesh, and it is going to be India's largest steel plant coming to Andhra Pradesh. Second example, my dear friend Karan is amongst the audience. We spoke in depth about data centers, and when one of the companies actually required policies changes at the federal level, it was the Honorable Chief Minister, Mr. Naidu, who led that change from the front, and it will be one of the largest investments in that data center sector that India has ever seen, and we'll be announcing that soon. And a third example I like to share is in renewable energy space. Renew is one of the larger players in the renewable energy space, and I had an opportunity to meet Sinha ji at the ground laying ceremony for his power project. That was a hybrid project which had solar, wind, and battery energy storage system. But after that foundation stone, we shook hands with an understanding that he will make Andhra Pradesh his second home. And we followed it up by a WhatsApp message that now got him to invest in terms of manufacturing facilities in the state of Andhra Pradesh. So once you sign with us, it's no longer your project, it will be our project, and we will lead the entire initiative from the front. As I've already shared, we are seeing excitements across sectors. It could be IT sector, it could be data centers, it could be steel, it could be compressed biogas, ports. You know, we have a lot to offer for all of you here. And as a state, we believe in the power of clusterized development. We believe in creating a thriving ecosystem. If you've seen the map, Andhra Pradesh is a very long state. It lends itself for decentralized development. We have specific zones based on your interest where you can come in. And as an education minister, I guarantee that we'll have manpower or workforce ready for you based on your inputs. And we are really excited about high-tech manufacturing and also. You was a trade union leader. After he became Prime Minister, his party adopted competitive economy. After independence, our leaders adopted mixed economy, socialistic pattern economy. If we should have followed competitive economy in 1947, by this time, you should have imagined where India should be. Ultimately, in 1991, after 13 years, China implemented economic reforms, we started economic reforms. Today, I can say very proudly, India is having so many advantages. I came to Singapore this time to straighten the record also. Recently, we had even government of Singapore, they had some unpleasant things. For all these things, it is my duty to come here to straighten the record with government of Singapore. I am very happy. Today I met Minister. Even I used to quote always. I try to collect some information sometimes. People are saying Singapore integrity is very high, there is no corruption. I challenge my people also. I want to test it. Even taxi driver you offer tip, they won't take in Singapore. That is the integrity of Singapore nation. I really appreciate. That is where I am admiring this country. Small island. If you say today, any best practices
are all coming from Singapore. Even not now, 1995, when I became first time Chief Minister, at that time, I promoted technology in a big way, IT. Even Singapore used to promote technology. And then with Singapore in high-tech city, some developments we have done. And also I requested at the time to build one city in Singapore, in Hyderabad, near Uppal. Government of Singapore has built, their companies has built Singapore township itself. That is the credibility. Again, when 2014 election, కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే 2024కు ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతుగాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదో నాకు తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోట్లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్నీ సాధించేయాలి, అన్నీ వచ్చేయాలంటే కుదరదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందుకు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి, చాలా ఉండాలి.